అనుకున్న టైంలో రన్నింగ్ మనం కొట్టగలగాలంటే మాత్రం ఈ ఇప్పుడు నేను చెప్పే 4 స్టేజెస్ని ఫాలో అవ్వడం చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకనంటే ప్రతిదీ ఒక టైం టేబుల్ ప్రకారం మనం ఫాలో అయితే గుడ్ రిజల్ట్ అనేది ఉంటుంది. ఏదో అస్తవ్యస్తంగా ఒక పర్టికులర్ టైం అనేది ఫాలో అవ్వకుండా, లేకపోతే ఒక పర్టికులర్ మన స్టేజెస్ అనేది పెట్టుకోకుండా, లేకపోతే ఒక టైం టేబుల్ అనేది ఫాలో అవ్వకుండా ఉంటే మాత్రం అది కరెక్ట్ రిజల్ట్ అనేది ఉండదు. మనం ఆశించినట్టు ఉండదు. అఫ్కోర్స్ రిజల్ట్ ఉండొచ్చు, బట్ మనం ఆశించినట్టు మాత్రం ఉండొద్దు. మనం ఆశించిన విధంగా ఉండాలంటే మాత్రం కంపల్సరీ ఒక టైప్ ఆఫ్ టైం టేబుల్ కావచ్చు, లేకపోతే కొన్ని స్టేజెస్ మనం రన్ చేసే విధానంలో కొన్ని స్టేజెస్ ఒక 10 డేస్కి ఈ స్టేజ్ ప్రాక్టీస్ చేయాలి, ఇంకో 10 డేస్కి. సో ఈ విధంగామైన ఒక స్టేజెస్ అనేది ఏర్పాటు చేసుకుంటే మనం ఒక పర్టికులర్ టైం టేబుల్ ఏర్పాటు చేసుకుంటే గుడ్ రిజల్ట్ అనేది ఉంటుంది. సో ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే రన్నింగ్లో మీరు అప్ టు స్టార్టింగ్ నుంచి ఎండింగ్, అంటే మీరు ఈవెంట్లో పార్టిసిపేట్ చేసేంత వరకు ఈ 4 స్టేజెస్ని మాత్రం తప్పకుండా పాటించండి. ఎందుకనంటే ఫస్ట్ స్టేజ్, దీంట్లో ప్రతి స్టేజెస్ వచ్చేసి ఒక స్టేజ్కి అండ్ మిగతా ఇంకో స్టెప్కి మనం వెళ్ళడానికి, అప్పర్ స్టెప్కి వెళ్ళడానికి చాలా రిలేటివ్ అంటే సహకరిస్తుంది అన్నమాట. సో ఫస్ట్ స్టేజ్ వచ్చేసి అప్ టు 10 డేస్ వరకు టైం అనేది పెట్టుకోండి. అప్ టు 10 to 15 డేస్. కొంతమందికి పర్సనాలిటీ ఉన్న వాళ్ళైతే కొంచెం ఒక 15 డేస్. ఫస్ట్ స్టేజ్ ఏంటంటే ఫస్ట్ మనం గ్రౌండ్కి అలవాటు అవ్వడం కావచ్చు, ఒక టైప్ ఆఫ్ ప్రాక్టీస్. జస్ట్ మీరు స్టార్టింగ్ గ్రౌండ్కి వెళ్ళగానే మనం కొత్తలో ఎలా ప్రాక్టీస్ చేస్తాం, సో ఆ విధమైన ప్రాక్టీస్. అంటే మనం నెక్స్ట్ స్టెప్కి ప్రిపేర్ అవ్వడానికి, అంటే ఫుల్ఫిల్ అవ్వడానికి, సిద్ధంగా ఉండడానికి ఈ ఫస్ట్ స్టేజ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో కాబట్టి ఫస్ట్ స్టేజ్ అనేది డ్యూరేషన్ చాలా తక్కువగా ఉంటుంది. అఫ్కోర్స్ ఒక 10 to 15 డేస్ కావచ్చు. యూ జస్ట్ లెర్న్ రన్నింగ్, జస్ట్ యూ నాన్ స్టాప్ రన్నింగ్ చేయడానికి కావచ్చు, లేకపోతే గ్రౌండ్కి అలవాటు అవ్వడానికి కావచ్చు, లేకపోతే మన బాడీ మీద మనం కరెక్ట్ ఒక ఒపీనియన్కి రావడానికి కావచ్చు. ఈ ఫస్ట్ స్టేజ్ అనేది జస్ట్ బేసిక్ అన్నమాట. జస్ట్ మన మీద మనం ఒక అండర్స్టాండింగ్ రావడానికి ఈ ఫస్ట్ స్టేజ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. జస్ట్ ఫస్ట్ స్టేజ్ ఏంటంటే లర్న్ యువర్ రన్నింగ్. ఫస్ట్ మీరు రన్నింగ్ నేర్చుకోవడానికి ప్రయత్నించండి. ఈ ఫస్ట్ స్టేజ్లో ప్రాపర్గా మీరు ఈ హెవీ వర్కౌట్స్ కానివ్వచ్చు, లేకపోతే ఎక్కువ ఎక్సర్సైజెస్ కానివ్వచ్చు, లేకపోతే ఫాస్ట్ రన్నింగ్ కావచ్చు, ఇవన్నీ కూడా ఏది ప్రయత్నించదు. జస్ట్ ఫోకస్ ఆన్ యువర్ జస్ట్ రన్నింగ్ స్లోగా. జస్ట్ అదేంటంటే నాన్ స్టాప్గా రన్ చేయడానికి మన స్టామినాని కావచ్చు, లేకపోతే మన బ్రీతింగ్ లెవెల్స్ని బిల్డ్ చేసుకోవడానికి ఈ ఫస్ట్ స్టేజ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. 10 to 15 డేస్ అంటే ఒక పర్టికులర్ డేస్ అనేది పెట్టుకోండి. ఈ ఒక 10 రోజులు, లేకపోతే ఒక 20 రోజులు, ఈ విధంగా ఈ డేస్లో ఫస్ట్ స్టేజ్ అనేది మనం కంప్లీట్ చేసేయాలి. అండ్ ఫస్ట్ స్టేజ్ కంప్లీట్ చేసిన తర్వాత మాత్రమే సెకండ్ స్టేజ్ అనేది వెళ్ళాలి. ఎందుకంటే సెకండ్ స్టేజ్ చాలా చాలా ఇంపార్టెంట్, కీ రోల్. మనం ఏ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తున్నామో అందులో కీ రోల్ అనేది ప్లే చేస్తుంది. ఏంటంటే ఫస్ట్ స్టేజ్లో మీరు ఒక అండర్స్టాండింగ్ వచ్చారు కదా, బాడీ నాన్ స్టాప్ రన్ చేయడం కావచ్చు, లేకపోతే వాట్ ఎవర్ ఒక అవగాహనకి అయితే వచ్చారు కదా. సో సెకండ్ స్టేజ్లో మీరు ఎక్కువగా చేయాల్సింది వార్మ్స్ అనేది ఎక్కువగా చేయాలి, లేకపోతే లెగ్ స్ట్రెంత్ వర్కౌట్ అనేది ఎక్కువగా చేయాలి. టోటలీ చెప్పాలంటే మేక్ ఏ స్ట్రాంగ్ యువర్ బాడీ. సో మీ బాడీని స్ట్రాంగ్గా తయారు చేసుకోండి. ఇక్కడ యాప్స్ కావచ్చు, సిక్స్ ప్యాక్ కావచ్చు, చెస్ట్ కావచ్చు, లేకపోతే మీ హైట్ తక్కువ ఉంటే హైట్ కావచ్చు. మీరు రన్నింగ్ చేసేటప్పుడు బాగా స్టమక్లో పెయిన్ వస్తుంది అనుకుంటే ఈ 6 ప్యాక్ వర్కౌట్స్ కావచ్చు, లేకపోతే నేను ఫాస్ట్గా రన్ చేయడానికి నా లెగ్స్ థైస్ అనేది సపోర్ట్ చేయట్లేదు, అంటే పెయిన్స్ వస్తున్నాయి, సో అంత స్టామినా లేదు అని కావచ్చు. సో టోటల్లీ ఈ సెకండ్ స్టేజ్లో వచ్చేసి అప్ టు 30 డేస్ వరకు ఈ కొంచెం టైం అనేది ఎక్కువ ఉండాలి మనకు. ఎంత ఎక్కువ ఉంటే అంత బెటర్. నువ్వు ఎంత నేర్చుకోగలిగితే అంత నేర్చుకోగలుగుతావు, అంత బిల్డ్ చేయగలుగుతావు నీ బాడీని. సో కాబట్టి సెకండ్ స్టేజ్ ఇస్ ద మోస్ట్ వెరీ ఇంపార్టెంట్. ఇది లేకపోతే మాత్రం మీరు అనుకున్నది ఏ ఒక్కటి చేయలేరు. కాబట్టి సెకండ్ స్టేజ్ చాలా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ స్టేజ్లో మామూలుగా మనం నేర్చుకున్నాం, జస్ట్ అది ఇంట్రడ్యూస్ మాత్రమే, ఒక ఇంట్రడ్యూస్కి ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఇక్కడ సీరియస్గా ప్రాక్టీస్ చేయాలి, లెగ్ స్ట్రెంత్ వర్కౌట్ చేయాలి, యాప్స్ చేయాలి, డిప్స్ చేయాలి, పుషప్స్ చేయాలి, పుల్అప్స్ చేయాలి. సో మీన్ ఇస్ దే. రన్నింగ్లో మనం ఏదైతే చేయగలుగుతామో వర్కౌట్స్ అనేది టోటల్లీ మీరు చేసేయండి. ఇక్కడ అప్ టు 30 డేస్ వరకు. ఇక్కడ పెయిన్స్ అనేది హెవీగా ఉంటాయి. ఇక్కడ కొంచెం మనం తీసుకునే ఫుడ్ ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే బాడీకి ప్రోటీన్ అనేది అవసరం, క్యాలరీస్ అవసరం, ఎక్కువ శక్తి అనేది అవసరం. కాబట్టి మెయిన్ జాగ్రత్తలు పాటించండి. చెప్తాను మీకు ఏంటంటే, ఇందులో మీరు ఈ స్టేజెస్ ఫాలో అయ్యే విధానంలో ఒక 2-3 డేస్ కావచ్చు, 5 డేస్ కావచ్చు, అంతకంటే ఎక్కువ మీరు ఏదైనా గ్యాప్ ఇచ్చారనుకో గ్రౌండ్కి వెళ్ళకుండా, అంటే దీన్ని కంటిన్యూ చేయకోకుండా
అలాగే వదిలేసి అంటే వేరే చేయడం కావచ్చు, లేకపోతే అసలే గ్రౌండ్కి రాకుండా ఉండడం కావచ్చు, వేరే వేరే ప్రాబ్లమ్స్ వల్ల కావచ్చు, గ్రౌండ్కి రాకుండా ఉండి ఆబ్సెంట్ అయితే మాత్రం ఎగెయిన్ మళ్ళీ ఫస్ట్ స్టేజ్కి రావాల్సి వస్తుంది. ఎగెయిన్ 5 days మళ్ళీ ఫస్ట్ స్టేజ్ నుంచి ఎగెయిన్ మళ్ళీ సెకండ్ స్టేజ్, ఈ విధంగా రావాల్సి వస్తుంది. కాబట్టి జాగ్రత్త వహించండి, రెగ్యులర్గా గ్రౌండ్కి రావడానికి ప్రయత్నించండి. సో ఫస్ట్ అండ్ సెకండ్ స్టేజ్ వచ్చేసి టోటల్ యువర్ మేక్ ఏ స్ట్రాంగ్ యువర్ బాడీ. మీరు ఎంత స్ట్రాంగ్గా చేయదలుచుకుంటే మీ బాడీని అంత చేయొచ్చు. ఓకేనా? సో కాబట్టి ఈ సెకండ్ స్టేజ్ చాలా ఒక 30 days కావచ్చు, 40 days కావచ్చు, వాట్ ఎవర్ ఇట్, మీకు వీలైనంత వరకు ఇక్కడ స్ట్రాంగ్ చేసుకోండి. సెకండ్ స్టేజ్ అయిపోయింది, జస్ట్ లీవ్ ఇట్, వదిలేయండి. అండ్ థర్డ్ స్టేజ్, ఎవరైతే చాలామంది నేను ఫాస్ట్గా రన్ చేయలేకపోతున్నాను, లేకపోతే నాకు బాగా ఆయాసం వస్తుంది అని ఈ విధమైన కంప్లైంట్స్ అన్నీ చాలా వస్తుంటాయి. అండ్ నా ఈ స్టేజెస్లో వచ్చేసి టోటలీ మీరు ఎక్కువగా ఈ లెగ్ స్ట్రెంత్ వర్కౌట్స్ మీద డిపెండ్ అవ్వబాకండి, అంటే ఎక్కువగా చేయబాకండి. ఆల్రెడీ మీరు ఇక్కడ సెకండ్ స్టేజ్లో చేశారు, బట్ ఇక్కడ కూడా చేయాలి అప్పుడప్పుడు, జస్ట్ వీక్లీ 1 time, లేకపోతే 10 daysకి ఒకసారి, ఈ విధంగా ఎక్కువ ఫోకస్ చేయబాకండి. ఎక్కువ ఫోకస్ దేని మీద చేయాలి? ఫాస్ట్ రన్నింగ్ మీద చేయాలి. ఫాస్ట్ రన్నింగ్ ఎలా చేయాలి? 100, 200, 300, 400, 500, వాట్ ఎవర్ ఇట్, మీకు ఎంత వీలుంటే అంత, మీ స్టామినా ఎంత వరకు ఉంటే అంతవరకు యూజ్ చేయండి. టోటల్ బాడీ స్టామినా వచ్చేసి గ్రౌండ్కి వచ్చిన కాడ నుంచి వెళ్ళేంత వరకు ఎంటీ స్టామినాతో వెళ్ళాలి. మీరు వచ్చేటప్పుడు ఎంత స్టామినా అయినా రండి. ఒక మాటలో చెప్పాలంటే మీరు ఒక లోడ్ చేసిన గన్లా ఉంటే ఆ మ్యాగజైన్ మొత్తం ఎంటీ అయిపోవాలి, అంటే మీరు ప్రాక్టీస్ ఆ విధంగా చేయాలి. సో ఇక్కడ టోటల్లీ ఫాస్ట్ రన్, నువ్వు ఫాస్ట్ రన్ నేర్చుకోవడానికి ప్రయత్నించు, ఫాస్ట్ రన్ చేయి, 400 meter వరకు చేయి, ఎగైన్ కాసేపు ఆగు మళ్ళీ చేయి, కాసేపు ఆగు మళ్ళీ చేయి, ఇలా 4-5 times చేయి రోజుకు. సో ఈ విధంగా ఇక్కడ డ్రిల్ వర్కౌట్స్ అనేది ఎక్కువగా చేయాలి. ఓకేనా? అండ్ పెయిన్ రిలీఫ్ వర్కౌట్స్ అనేది ఎక్కువగా చేయాలి, అంటే వార్మ్స్ ఎక్కువగా చేయాలి. ఎందుకంటే మీరు ఫాస్ట్ రన్నింగ్ చేస్తున్నారు కాబట్టి మన బాడీ అనేది స్ట్రెయిన్ అవుతుంది. సో దానికి రిలీఫ్గా చేయాలి. టోటలీ ఫోకస్ ఆన్ యువర్ ఫాస్ట్ రన్నింగ్. మీరు ఫాస్ట్ రన్నింగ్ చేయడానికి మాత్రమే ప్రయత్నించండి. మీకు అప్పుడప్పుడు బోర్ కొడితే లాంగ్ రన్నింగ్ చేయండి, లేక అంటే బ్రీతింగ్ కంట్రోల్ చేసుకోవడానికి, స్టామినా ఇంప్రూవ్ చేసుకోవడానికి లాంగ్ రన్నింగ్ చేయండి, నో ప్రాబ్లం. బట్ ఫోకస్ ఆన్ థర్డ్ స్టేజ్ ఫాస్ట్ రన్నింగ్. ఈ ఫాస్ట్ రన్నింగ్ చేసిన తర్వాత నౌ ఫోర్త్ స్టెప్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్, చాలా. ఎందుకంటే మనం చేసేదే ఈ 4th step కోసం. ఏంటంటే ఇప్పుడు ఈవెంట్ల పోలీస్ రిక్రూట్మెంట్లో కావచ్చు, లేకపోతే ఆర్మీ రిక్రూట్మెంట్లో కావచ్చు, సో ఏదైనా సరే మనకు తెలియదు, అంటే ఇంతకుముందు పార్టిసిపేట్ చేసిన వాళ్ళైతే తెలుసు వాళ్ళకి అక్కడ ఎలా ఉంటుంది, పొజిషన్ ఏంటి అనేది. సో కొత్త వాళ్ళకి తెలియకపోవచ్చు. మనం ఎంత ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా డైరెక్ట్గా మనం పర్సనల్ ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకోవడం వేరు, లేకపోతే మనము ఎదుర్కోవడం వేరు ఆ సమస్యని. కాబట్టి ఇక్కడ మీరు చాలామంది సింగిల్గా ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు, కొంతమంది గ్రూప్గా ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. ఇక్కడ మీరు టైమింగ్ పెట్టుకోండి. ఇక్కడ మీ యాజ్ ఇట్ ఈస్ అక్కడ ఎలా అయితే ప్రొవైడ్ చేస్తారో మీకు యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ అది ప్రయత్నించి చూడండి ఒకసారి 4th స్టేజ్లో. ఎందుకంటే డైరెక్ట్గా అక్కడ వెళ్ళేసిన తర్వాత మనకు అక్కడ ఏం తెలియదు, అక్కడ ఎలా రన్ చేయాలి. ఇక్కడ ఏంటంటే మీరు పోలీస్ ఈవెంట్లో ఎలా రన్ చేస్తాం, మనం ఎర్లీ మార్నింగే వెళ్తాం మనం. కాకపోతే మనకు 9కే పెట్టవచ్చు, మార్నింగ్ 10కే పెట్టవచ్చు, 11కే పెట్టవచ్చు, వాట్ ఎవర్ ఈ టైం అనేది అవుతుంది. సో ఇక్కడ ఏంటంటే ఒకసారి చెక్ చేసుకోవాలి మనం, ఫలానా టైం. ఇప్పుడు మనం ఎర్లీ మార్నింగ్ 4కే గ్రౌండ్కి వచ్చాము, ఏది రన్ చేయకోకుండా 8-9 వరకు అలాగే ఖాళీ కూర్చోండి. అప్పుడు మీరు ఏదైతే మీ ఈవెంట్స్ ఉందో 100 meter కావచ్చు, 800 meter కావచ్చు, 1600 meter కావచ్చు, 5 km కావచ్చు, ఈ టైంలో కొట్టడానికి ప్రయత్నించండి. అంటే ఇక్కడ 4 నుంచి 8 వరకు, అంటే 4 hours స్ట్రగుల్ అవ్వాలి కదా. అక్కడ కూడా మనం స్ట్రగుల్ అవ్వాలి. సో అక్కడ స్ట్రగుల్ అవుతున్నాం కాబట్టి ఇక్కడ మనం కొంచెం ఎక్స్పీరియన్స్ అయితే అక్కడ కొంచెం ఈజీ అవుతుంది. ఇక్కడ ఎక్స్పీరియన్స్ కాకపోతే డైరెక్ట్ ఇక్కడికి వెళ్తే కొంచెం మనం చేసిన ఇన్ని రోజులు ప్రాక్టీస్కి అక్కడ ఇచ్చే పర్ఫార్మెన్స్కి తేడా వచ్చేస్తుంది. కాబట్టి యాజ్ ఇట్ ఈజ్గా మనం అక్కడ ఎలా అయితే పర్ఫార్మెన్స్ చేస్తామో ఒక్కసారి ఇక్కడ ప్రయత్నించి చూడండి ఈ 4th స్టేజ్లో. అండ్ అలాగే మీ టైమింగ్ ఎంత పడుతుంది అనేది ఒకసారి చెక్ చేసుకోండి. ఎక్కడైతే మిస్టేక్ చేస్తున్నారో మీరు కరెక్ట్ చేసుకోండి. అండ్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ ఆర్మీ ర్యాలీలో ఎలా జరుగుతుంది, చాలా గుంపులు ఒకేసారి 250 members-ని 300 members-ని అఫ్కోర్స్ ఇంతమందిని ఒకేసారి వదులుతారు. ఒకేసారి వదిలినప్పుడు మీరు ఎలా రన్ చేయాలి అదొకసారి చెక్ చేసుకోండి మీరు. సో కాబట్టి రన్నింగ్ చేసేటప్పుడు ఏంటంటే ఇక్కడ మనం గ్రౌండ్ లెవెల్లో ఎలా చేస్తామంటే స్లోగా స్టార్ట్ చేస్తాం రన్నింగ్ని, వచ్చే కొద్దీ ఫాస్ట్గా రన్ చేస్తూ ఉంటాం, అంటే ఎండింగ్ ఫాస్ట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. బట్ ఈవెంట్లో ఎలా జరుగుతుంది, ఒకేసారి స్టార్ట్ అని చెప్పగానే ఒకేసారి ఆ 5 km కావచ్చు, 1600 meter కావచ్చు, 800 meter కావచ్చు, వాట్ ఎవర్ ఇట్, ఒకేసారి ఫాస్ట్గా రన్ చేస్తాం మనం.
సో ఫాస్ట్గా రన్ చేసిన తర్వాత స్టామినా అనేది అయిపోతూ ఉంటుంది. మనం ప్రాక్టీస్ చేసింది స్లోగా. ఇక్కడ మనం ఒకేసారి అందరితో పాటు పక్కన వాడు ఫాస్ట్గా రన్ చేస్తుంటే మనం ఫాస్ట్గా రన్ చేయాలి. ఈ విధంగా ఉంటుంది. కాబట్టి మీరు ఈ విధంగా ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నించండి. ఫాస్ట్గా రన్ చేయండి మిడిల్లో. ఎందుకంటే ఇక్కడ ఒకసారి ఇమాజినేషన్ చేసుకోండి. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ప్రాక్టీస్ చేసే వేలోనే రోజు రెగ్యులర్గా అయితే ఎలా అయితే ప్రాక్టీస్ చేస్తున్నారో ఆ ప్రాక్టీస్లోనే ఒకసారి ఇక్కడ నేను పార్టిసిపేట్ చేస్తున్నాను ఈవెంట్లో. సో చుట్టుపక్కల అందరూ ఆర్మీ ఆఫీసర్స్ ఉన్నారు, లేకపోతే పోలీస్ డిపార్ట్మెంట్ పెద్దలు ఉన్నారు. సో ఈ విధంగా కండక్ట్ చేస్తున్నారు. నా చుట్టుపక్కల నాతో పార్టిసిపేట్ చేసే మెంబర్స్ ఉన్నారు. ఈ విధంగా ఇమాజినేషన్ చేసుకొని నువ్వు అక్కడ కూర్చున్నావు. ఓకే, నీ ఇప్పుడు ఈవెంట్ స్టార్ట్ అని చెప్పగానే నువ్వు ఎలా రియాక్ట్ అవ్వగలుగుతావు, అక్కడ ఉంటే నువ్వు ఎలా రియాక్ట్ అవ్వగలుగుతావు, యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ అలాగే రియాక్ట్ అవ్వండి. ఎందుకంటే మనకు ఒక ఎక్స్పీరియన్స్ అనేది రావాలి. కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంటేనే అక్కడ మనం పార్టిసిపేట్ చేయగలం, మనం అనుకున్న విధంగా సాధించగలం ఏదైనా సరే. కాబట్టి ఈ విధమైన ఒకేసారి అక్కడైతే ఎలా చేయగలను అదేదో ప్రీ ప్లాన్గా ముందే మనం ఈ విధమైన 4th స్టేజ్లో ప్రాక్టీస్ అనేది చేయాలి. అండ్ ఇదే 4th స్టేజ్లో వచ్చేసి అఫ్కోర్స్ 3rd స్టేజ్లో కావచ్చు, 4th స్టేజ్లో కావచ్చు ఇంకో రకమైన ప్రాక్టీస్ చేయండి. ఎలా అంటే రెగ్యులర్గా ఇప్పుడు నేను ఒక ప్లేస్ నుండి ఒక ప్లేస్కి రన్ చేస్తున్నాను, రెగ్యులర్గా ఇదే చేస్తున్నాను. ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నాను, ఇక్కడ ఎండ్ చేస్తున్నాను, ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నాను, ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. బట్ ఇదే ప్రాక్టీస్లో మీరు డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రాక్టీస్ చేయడానికి ఇక్కడ నుంచి రెగ్యులర్గా ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నాం కదా, ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ చేయండి, ఇక్కడ వరకు రన్ చేయండి. అండ్ ఈ ప్లేసే కాకుండా ప్లేస్ను టోటల్గా చేంజ్ చేసేయండి. మీరు వేరే ప్లేస్కి వెళ్ళండి, వేరే ప్లేస్ సేమ్ లెంత్ బట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్లేస్. ఎందుకంటే మనం రోజు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసే ప్లేస్లో కాదు కదా మనం ఈవెంట్ కండక్ట్ చేసేది. కాబట్టి గ్రౌండ్లో కావచ్చు, లేకపోతే ట్రాక్ మీద రోడ్ మీద కావచ్చు, వేరే రోడ్ మీద ప్రాక్టీస్ చేయండి. అదే డిస్టెన్స్ ఒకసారి చెక్ చేసుకోండి. అంటే నేను ఎక్కడ బెటర్గా రన్ చేయగలుగుతున్నాను, సేమ్ ప్లేస్లో సేమ్ టైమింగ్ పడుతుందా, లేకపోతే నేను రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసే దగ్గర ఒక టైమింగ్, లేకపోతే వేరే ప్లేస్లో కొత్త ప్లేస్లో వేరే టైమింగ్ ఈ విధంగా పడుతుందా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. సో ఈ విధమైన టోటల్లీ మనం ఈవెంట్కి వెళ్ళే ముందు ఈ విధంగా ప్రీ ప్లాన్గా ఉండాలి టోటల్గా. ఎందుకంటే క్వాలిఫై అందరూ అవుతారు, క్వాలిఫై కావాలనుకునే ఎలా అయినా అవుతారు. రోజు మామూలుగా రన్నింగ్ చేసినా క్వాలిఫై అవుతాం. అది క్వాలిఫై కాదు మనకు కావాల్సింది మెరిట్. మనకు మెరిట్ కావాలంటే మాత్రం ఇవన్నీ ఫాలో అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఎగ్జామ్కి ప్రిపేర్ అయినప్పుడు కొన్ని స్టేజెస్ అనేది పెట్టుకుంటూ ఉంటాం. సో కాబట్టి ఇవి కూడా ఇప్పుడు నేను చెప్పిన ఈ 4 స్టేజెస్. ఫస్ట్ వచ్చేసి లర్న్, మీరు నేర్చుకోండి. ఫస్ట్ నేర్చుకోవడానికి ప్రయత్నించండి, గ్రౌండ్కి అలవాటు అవ్వడానికి ప్రయత్నించండి. అండ్ నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళడానికి ఇక్కడ సిద్ధంగా ఉండండి. సో కాబట్టి నార్మల్గా ప్రాక్టీస్ చేయండి గ్రౌండ్. అండ్ సెకండ్ స్టేజ్ వచ్చేసి టోటల్ బిల్డ్ యువర్ స్టామినా. మీరు స్టామినాని బిల్డ్ చేసుకోండి, మీ బాడీని డెవలప్ చేసుకోండి, లెగ్ స్ట్రెంత్ వర్కౌట్ చేయండి. సో ఈ విధంగా టోటల్లీ ఒక మిస్సైల్ లాగా తయారవ్వండి. ఇక్కడ చాలా స్ట్రాంగ్గా తయారవ్వండి. ఇక్కడ మిమ్మల్ని మీరు స్ట్రాంగ్ చేసుకోండి. సెకండ్ స్టేజ్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ థర్డ్ స్టేజ్ ఓన్లీ మీరు ఫాస్ట్ రన్నింగ్ చేయడానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వండి. 90% మీరు ఫాస్ట్ రన్నింగ్ చేయడానికి ప్రిఫరెన్స్ ఇవ్వండి. అంతే, అంతకు మించి వేరే ఏది చేయొద్దు. మీకు అంతగా అనిపిస్తే మళ్ళీ మధ్యలో లెగ్ స్ట్రెంత్ వర్కౌట్ చేసుకోవచ్చు, వేరే వర్కౌట్స్ అయినా చేసుకోవచ్చు. బట్ ఎక్కువ ప్రిఫరెన్స్ మాత్రం మీరు ఫాస్ట్ రన్నింగ్ చేయడానికి ప్రయత్నించండి. అండ్ 4th స్టేజ్ ప్రీ ప్లాన్ చేసుకోండి. అంటే మీరు ఏదైతే ఈవెంట్లో రన్ చేస్తున్నామో యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ రన్ చేయడానికి ప్రయత్నించండి. మీ పక్కన మీతోటి రన్ చేసే వాళ్ళు ఉన్నారు, నీతో పాటు రన్ చేసే వాళ్ళు ఉన్నారు. ప్రతి క్షణం మనం అనుకోవాలి, నాకంటే ఒకడు ముందెళ్తుండు, అతన్ని నేను క్రాస్ చేయాలి. ఈ విధంగా ఇమాజినేషన్ చేసుకుంటే నువ్వు ఫాస్ట్గా రన్ చేయగలవు. అంతేకాని నువ్వు ఒక్కడే నిన్ను నువ్వు జడ్జ్ చేసుకోవడం చాలా మిస్టేక్ అది. ఎందుకంటే మనకంటే బెటర్గా రన్ చేసే వాళ్ళు అక్కడ చాలామంది ఉంటారు. ఓకేనా? అలాగని చెప్పేసి మనమే అందరికంటే లో అని అనుకోవద్దు. బట్ నువ్వు ఈ విధంగా అనుకుంటే మాత్రం నీలో 2 రకాలు ఉంటాయి. ఒకటి నీ మనసు, ఒకటి నీ బాడీ. నీ మనసు నీకంటే వేగంగా పరిగెడుతుంది, అంతకంటే వేగంగా నీ బాడీ పరిగెత్తడానికి ప్రయత్నించాలి. జస్ట్ కాంపిటేట్, నిన్ను నువ్వే కాంపిటేటివ్ చేసుకోవాలి. అంటే నిన్ను నువ్వే అధిగమించడానికి ప్రయత్నిస్తూ ఉండాలి ఇక్కడ. అండ్ అక్కడ ఎలా జరుగుతుంది, ఏ టైంలో జరుగుతుంది. ఒక్కొక్కసారి మనం టైం లేట్ అయినా పర్లేదు, గ్రౌండ్కి వచ్చి నేను వేయగలుగుతానా లేదా, అంటే మన స్టామినా లో అయినప్పుడు, బాడీ డిహైడ్రేట్ అయినప్పుడు ఇప్పుడు నేను రన్ చేయగలనా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ కదా. అక్కడికి వెళ్ళి స్ట్రగుల్ అవ్వడం కంటే అదేదో మనం ముందే స్ట్రగుల్ అయితే మనకు అక్కడ ప్లస్ పాయింట్ అవుతుంది కదా. సో కాబట్టి ఈ 4 స్టేజెస్ని మీరు ప్రయత్నించి చూడండి, ఫాలో అవ్వండి. తప్పకుండా మీరు అనుకున్న రిజల్ట్ కాదు, మీరు అంతకంటే ఒక 10 సెకండ్స్ లెస్లోనే మీరు రన్నింగ్ అనేది కొట్టగలుగుతారు. ఎందుకంటే కంపల్సరీ జాబ్ సంపాదించాలి అనుకునే వాళ్ళు ఈ విధమైన టైం అనేది ఫాలో అవ్వాలి. తప్పకుండా ఫాలో అవ్వాలి. ఫాలో అయితేనే అది ఆచరణలోకి వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇది ఈ వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ ముందు ఉంటాను. అంతకు బాయ్, టేక్ కేర్, ఆల్ ది బెస్ట్, జై హింద్.